మహాకుంభమేళా అనూహ్యమైన స్పందనతో అంగరంగ వైభవంగా ముగిసింది. అయితే ఇంతటి వైభవాన్ని చూడాలంటే మళ్లీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? వచ్చే 5 ఏళ్లలో కుంభమేళా ఎన్నిసార్లు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అదేంటి, కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి కదా జరుగుతుంది? మరి కుంభమేళా ఈ సంవత్సరమే జరిగింది, మళ్లీ 5 ఏళ్లలో ఎలా వస్తుంది? ఇటీవల జరిగిన కుంభమేళా 144 ఏళ్లకు వచ్చిన మహాకుంభమేళా. మరి ఈ మహాకుంభమేళా మళ్లీ ఎప్పుడొస్తుంది? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక, ఆధ్యాత్మిక సమాగమం మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో సమాప్తమైంది. అంచనాలను మించిన భక్తుల రాకతో గత రికార్డులన్నీ అధిగమించింది. 40 నుంచి 45 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా వేస్తే అనూహ్యంగా 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇది అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు సంఖ్యగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళా వేడుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతో మంది విదేశీ ప్రజలు ఈ వేడుకకు హాజరవడమే కాకుండా 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు ఈ మహామేళాలో భాగమయ్యారు. ఇంత అనూహ్యంగా అంచనాలకు మించి సాగిన ఈ ఆధ్యాత్మిక భక్తి సంస్కృతి సమ్మేళనం మహాకుంభమేళా కొన్ని దశాబ్దాల పాటు ప్రజల మనసుల్లో చెరిగిపోకుండా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరే, ఇంత వైభవాన్ని, కోలాహలాన్ని చవిచూసిన భక్తులలో ఉదయించే ప్రశ్న, మళ్లీ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని. ఆ వివరాలు చూద్దాం. తరువాతి కుంభమేళా 2027 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్లో జరగనుంది. ఇది 2027లో జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు నెల రోజుల పాటు జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. గతంలో ఇక్కడ పూర్ణ కుంభమేళా 2015లో నిర్వహించారు. మళ్లీ 12 ఏళ్లకు 2027లో నాసిక్లో పూర్ణ కుంభమేళా జరుగుతుంది. నాసిక్కు 38 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో గోదావరి నదీ తీరంలో ఈ మేళా జరగనుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర శివాలయం ఇక్కడే ఉండడం, గోదావరి నది పుట్టింది కూడా ఇక్కడే కావడం వల్ల ఈ మేళాకు మరింత ప్రాముఖ్యత ఉంది. ఈసారి అత్యాధునిక సాంకేతికను వినియోగించి మరింత విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉజ్జయినిలో కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి క్షిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఉజ్జయినిలో 2028లో కుంభమేళా జరుగుతుంది. అంటే మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన కుంభమేళా 2027లో అయితే ఆ తరువాతి సంవత్సరమే 2028లో ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. దీనికోసం కూడా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారని, 3300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా వార్తలొచ్చాయి. ఇక 2030లో ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా జరగనుంది. 2021లో హరిద్వార్లో మహాకుంభమేళాను నిర్వహించారు. మళ్లీ 12 ఏళ్లకు అంటే 2033లో హరిద్వార్లో పూర్ణ కుంభమేళాను నిర్వహించనున్నారు. మహాకుంభ స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. అలాగే మహాకుంభ స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇదంతా సరే, కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి కదా వస్తుంది. మరి ప్రయాగ్రాజ్ కుంభమేళా జరిగిన కొద్ది కాలానికే మళ్లీ కుంభమేళా ఏంటి అన్న సందేహం వస్తుంది. అయితే కుంభమేళా 4 రకాలుగా జరుగుతుంది. సాధారణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం. కుంభమేళా ప్రతి 3 ఏళ్లకొకసారి సాధారణ కుంభమేళా జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకొకసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే, అంటే 144 సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా గతంలో 1881లో జరిగింది. ఈ సంవత్సరం 2025లో జరిగిన విషయం మనకు తెలిసిందే. మళ్లీ ఈ మహాకుంభమేళా 2169లో జరుగుతుంది. ఇప్పటి తరం వారికి ఆ మహాకుంభమేళాను చూసే అవకాశం లేదు. రాబోయే తరాల వారికే ఆ అవకాశం. 2027లో నాసిక్లో పూర్ణ కుంభమేళా,
2028లో ఉజ్జయినిలో పూర్ణ సింహస్థ కుంభమేళా, 2030లో ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా జరుగుతాయి.